హాయ్ అండి. వెల్కమ్ టు వెన్నెలకంటి కిచెన్. 2-3 డేస్ అయిపోయిందండి వీడియో పెట్టగా. కారణం ఏంటి అంటే నేను కామాఖ్య, అస్సాం, గౌహతి అంటే అస్సాం రాష్ట్రంలో గౌహతి అని ఊర్లో కామాఖ్య టెంపుల్ ఇక్కడికి వచ్చానమాట. అయితే ఇప్పుడు మనది వెన్నెలకంటి కిచెన్ అంటే మనకి ఫుడ్కి సంబంధించిన ఛానల్ కాబట్టి ఇక్కడ కూడా మనకి ఫుడ్ ఎలా తింటే బాగుంటుంది, ఏ హోటల్లో తింటే బాగుంటుంది, ఎలా ఉంది ఇక్కడ ఫుడ్, మనం మీరు ఎప్పుడైనా ఈ ప్రదేశానికి వస్తే మీకు ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది మంచిది అనే దాని గురించి ఈరోజు నేను మీకు వీడియో చేసి చూపిస్తున్నాను. ప్లీజ్ అందరూ వెన్నెలకంటి కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకొని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరి స్టార్ట్ చేసేద్దామా? నేనైతే గౌహతిలో గోపాల్ మహారాజ్ అనే హోటల్కి వెళ్ళానండి. మనకి ఆల్మోస్ట్ అంతా కూడా గౌహతిలో ఎక్కువ నాన్ వెజ్ హోటల్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. అయితే నేను వెజిటేరియన్కి సంబంధించిన వీడియోస్ చేస్తున్నాను కాబట్టి మనకి వెజిటేరియన్ ఫుడ్ ఎక్కడ దొరుకుతుంది అంటే గోపాల్ మహారాజ్ గౌహతిలో మనం కామాఖ్య టెంపుల్కి వెళితే అక్కడ దగ్గరలో మనకి చాలా ఫేమస్ హోటల్ ఏంటి అంటే గోపాల్ మహారాజ్. ఇక్కడ మనకి ఏంటంటే ఫ్యాన్సీ బజార్లో ఉంది ఈ గోపాల్ మహారాజ్ అనే హోటల్. మనకి ఇక్కడ ఫుడ్ అంటే మనకి సేమ్ నార్త్ ఇండియన్ ఉంటుంది, సౌత్ ఇండియన్ లేకపోయినా నార్త్ ఇండియన్ మనకి బిర్యానీలు, వెజ్ కర్రీస్ ఇలాంటివి మనకి దొరుకుతాయి. టేస్ట్ అయితే చాలా మన హైదరాబాద్ అటు సైడ్ మనం ఎలా అయితే తింటామో ఆ విధంగా టేస్ట్ అయితే బాగానే ఉంది. కానీ దాంట్లో అన్నిటికంటే కూడా ఏంటంటే నాకు వెజ్ బిర్యానీ అయితే బాగా నచ్చింది. మనకి రాయిత మాత్రం నేను తిన్నాను కానీ నాకు అంత కొంచెం స్వీట్ అనిపించింది. ఇక్కడ ఏంటంటే గౌహతిలో చాలా మటుకి మనకి కారం ఎక్కువ తినే అలవాటు కదా, కారం తింటే మనకు ముద్ద దిగదు. అయితే అక్కడ మాత్రం కొంచెం స్వీట్ అనిపించింది. సరే దాన్ని ఎలాగోలాగా అంటే బెటర్, అంతకంటే మనకి అక్కడ మంచి హోటల్ లేదు, అది కొంచెం బెటర్ అనిపించింది నాకు. కానీ అక్కడ చాలా ఫేమస్ ఈ గోపాల్ మహారాజ్ హోటల్. ఫుడ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. దాంతోపాటు నేను ఇంట్లో ఏవో స్నాక్స్ అవి తీసుకెళ్ళాను కదా, అలాగా తిన్నాం అనమాట. చాలా చాలా బాగుంది. దానికంటే ఇప్పుడు నేను నెక్స్ట్ అక్కడి నుంచి మనం మేఘాలయ వచ్చాము. ఇవాళ మేఘాలయలో నేను ఫస్ట్ స్టే ఎక్కడైతే మాకు ఇక్కడ గెస్ట్ హౌస్ ఇచ్చారు, గవర్నమెంట్ గెస్ట్ హౌస్, అక్కడ ఉన్నాము. ఇక్కడ నుంచి ఇక్కడ అడిగాను అనమాట. ఫస్ట్ ఎత్తుకోవడమే నేను తిండికి సంబంధించి ఏ హోటల్ బాగుంటుంది, ఎక్కడ ఫుడ్ బాగుంటుంది, ప్యూర్ వెజిటేరియన్ ఎక్కడ దొరుకుతుంది అని వెతుక్కుంటూ వెళ్తాను. ఫస్ట్ ఇక్కడికి రాగానే ఫస్ట్ నేను చేసే పని, ఎక్కడికి వెళ్ళినా ఎక్కడ ఏ హోటల్కి వెళ్ళినా ఏ ఊరు వెళ్ళినా ఫస్ట్ నేను వెతికేది అదే అనమాట. యాక్చువల్గా మనం అన్నీ తెచ్చుకొని వండుకోవచ్చు, కానీ ఫ్లైట్లో అవన్నీ మోసుకొని రావాలి అంటే అవ్వదు కదా అని చెప్పి నేను ఇంకా సరే ఇక్కడికి వచ్చి ఫస్ట్ ఇక్కడ విచారిస్తే మనకి హోటల్ జీవా అని చెప్పారండి. అక్కడ వెళితే మనం ఫుడ్ ఎలా ఉంది ఏంటి, మనకి సరిపడా టేస్ట్ ఉందా లేదా అనేదంతా మనం అక్కడికి వెళ్ళి ఒకసారి చూసి టేస్ట్ చేద్దాం. నాకు వీళ్ళు చెప్పడం ఏంటంటే సౌత్ ఇండియన్ ఫుడ్, నార్త్ ఇండియన్ ఫుడ్, హైజెనిక్ ఫుడ్ చాలా బాగుంటుంది ఇక్కడ జీవా అనే హోటల్లో అని చెప్పానన్నారు. అక్కడికి వెళ్దాము. మీకు కూడా ఈ వీడియో చేస్తే మీకు కూడా మనకి ఏంటంటే ఇటు సైడ్ అంతా కూడా, నార్త్ సైడ్ అంతా కూడా మనం ఆంధ్ర సైడ్ ఉన్నంత ఫుడ్ మనకి ఉప్పు కారాలు కానీ టేస్ట్ కానీ ఇక్కడ మనకి తక్కువ అనమాట. కాబట్టి అది వెతుక్కొని వెళ్ళాలి, మనం కొంచెం సెర్చ్ చేయాలి ఎక్కడ దొరుకుతుంది బాగా ఫుడ్ అని చెప్పి. ఇప్పుడైతే మేము అది చూసాము, మనం అక్కడికి వెళ్దాము. ఆ ఫుడ్ చూసి దాన్ని బట్టి మనం ఎలా ఉంది ఏంటి అనేది చూశాక మీరు కూడా చక్కగా వచ్చి ఈ ప్రదేశాలకు వచ్చినప్పుడు మీరు కూడా విజిట్ చేయొచ్చు. ఓకేనా? ఇప్పుడు ఈ హోటల్ పోలీస్ బజార్ రోడ్ అనమాట. ఇక్కడ జీవా వెజ్ హోటల్ అండి. దీని లోపలికి ఫస్ట్ మనము ఎంటర్ అయిపోదాము. ఇప్పుడైతే మనము లోపలికి ఎంటర్ అయిపోతున్నామండి. హోటల్ అయితే చూడడానికి చాలా చాలా బాగుంది, చాలా నీట్గా కూడా అనిపిస్తోంది. ఇప్పుడు నేను ఫస్ట్ మెనూ కార్డ్ తీశాను. ఇక్కడ చూడగానే మనకి పూరి కనిపించింది, అలాగే ఆనియన్ దోశ, ఉత్తప్పము, బటర్ మసాలా దోశ, ఇవన్నీ కూడా ఫస్ట్ నేను సెర్చ్ చేసుకున్నాను మెనూ కార్డ్ ఫస్ట్. అయితే ఫస్ట్ అయితే వేడిగా సూప్ తీసుకున్నానండి, ఎందుకంటే ఇక్కడ విపరీతమైనటువంటి చలి కదా, కాబట్టి వేడిగా సూప్ పడితే బాగుంటుంది అని. మరి దానికి స్నాక్స్ కావాలి కదా, బేబీ కార్న్ మంచూరియా చెప్పానండి, చాలా బాగుంది. అటు తర్వాత దోశ చెప్పానండి, ఊతప్పం, దోశ కాదు, టమాటా ఆనియన్ ఊతప్పం. నిజంగా అండి
సౌత్ ఇండియన్ టేస్ట్ అదిరిపోయిందండి ఇక్కడ ఉత్తప్పం. అంత బాగుంది. మనం ఎలా అయితే సేమ్ చేసుకుంటామో సేమ్ టేస్ట్ ఇక్కడ. సాంబారు, చట్నీ, కారం అన్నీ మనం ఎలా అయితే చేసుకుంటామో అన్నీ కూడా ఇచ్చారనమాట. చాలా చాలా బాగుంది ఇక్కడ ఫుడ్. అయితే నేను ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. జనరల్గా ఎక్కడికన్నా నాకు రావాలంటే భయం, ఎందుకంటే మన ఫుడ్ ఉండదు. మరి 4 రోజులు మైండ్లో ప్రిపేర్ అయిపోయి ఉంటాను, అంటే వచ్చాక మంచి ఫుడ్ తిందాము, ఎలా ఉంటే అలా అడ్జస్ట్ చేసుకుందాము అని చెప్పేసి మైండ్లో ప్రిపేర్ అయ్యి వెళ్తామన్నమాట. కానీ మన అదృష్టం లక్ బాగుందంటే మంచి ఫుడ్ కూడా దొరుకుతుందండి. ఇప్పుడు మనకి ఇది వరకు పాతకాలంలో మనకి ఒక 10 years బ్యాక్ ఇలాగా ఇంత ప్రాచుర్యం లేదు కాబట్టి మనం ట్రావెలింగ్ ఇంత ఉండేది కాదు. కానీ ఇప్పుడు బాగా పెరిగిపోయిందనమాట. హాలిడేస్ వస్తే ఏదో ఒకటి యాత్ర చేయాలి, లేదా సైట్ సీన్స్ చూడాలి. ఇలాగ ట్రావెలింగ్ అనేది చాలామంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. కాబట్టి ప్రతి దగ్గర కూడా నార్త్ సౌత్ వాళ్ళు ఉన్నారు, సౌత్లో నార్త్ వాళ్ళు ఉన్నారు. హోటల్స్ ఇప్పుడు ఎక్కడైనా సరే మనకి మంచి ఫుడ్ అనేది మనకి దొరుకుతుంది. కాబట్టి ఏం భయపడాల్సిన అవసరం లేదు. చాలా చక్కగా ఈ జీవా హోటల్లో మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ చాలా చాలా బాగుందండి. మరి ఈ మేఘాలయ టూర్ కూడా సూపర్గా ఉంటుందంట. ఇంకా నేను రేపు మార్నింగ్ మేము మొత్తం కూడా అంతా నేచర్ని ఎంజాయ్ చేయాలి ఇక్కడ. మరి చూసారు కదా, వెన్నెలకంటి కిచెన్లో మీ అందరికీ కూడా గౌహతి, అస్సాం మనం ఎప్పుడైనా ప్రయాణం చేసినప్పుడు ఈ హోటల్స్లో మీరు కానీ తిన్నట్లయితే ఫుడ్ అయితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. మరి మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ.